నేను నీరజ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అవినీతి వ్యాపారం. 10వ తరగతి విద్యార్థులకు ఆర్థిక శుభాకాంక్షలు తెలిపిన రామగుండం ఎమ్మెల్యే. బంగ్లాదేశ్ పాకిస్తానీలను ప్రభుత్వం వెంటనే పంపించి వేయాలన్న బీజేపీ నాయకులు. ఐకేపీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిలిచిపోయిన ధాన్యం రాసులు. తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెనక్కి తీసేందుకే వేసవి శిక్షణ శిబిరాలు. పలు కేసుల్లో పట్టుకున్న గంజాయిని ధ్వంసం చేసిన పోలీసులు. అత్యంత వైభవంగా శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. తహసీల్దార్ను మర్యాదపూర్వకంగా కలిసిన కుప్పం మున్సిపాలిటీ చైర్మన్. సిర్పూర్ మండల కేంద్రంలో నిరుపేదల కోసం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భారీగా చోటు చేసుకుంటున్న అవినీతి వ్యాపారం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలో పేదలకు గృహాల కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ పక్కా ఇండ్ల పథకం ప్రారంభించిన వ్యవస్థలో చోటు చేసుకుంటున్న అవినీతి, అన్యాయం, రాజకీయ ప్రభావం వల్ల వాస్తవంగా అర్హులైన ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారు. గ్రామ సభలు లేకుండానే కమిటీల ఏర్పాటు, ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కిన తీరు, ప్రభుత్వం స్పష్టం చేసిన విధంగా గ్రామ సభల ఆధారంగా కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉండగా అధికారులు, కొంతమంది ప్రజా ప్రతినిధులు సొంత అనుకూలులకే కమిటీలు ఏర్పాటు చేసి వారి ప్రభావంతో అనర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయించారు. పథకం నిబంధనలను విస్మరించడమే కాకుండా ప్రజాస్వామ్య విలువలకే విఘాతం కలిగించారు. ఇల్లు ఉన్నవారికే మళ్లీ ఇల్లు, పక్కన బ్రతికే పేదవాడికి మాత్రం నిరాకరణ. సిర్పూర్ గ్రామ పంచాయతీలో మొదటి దఫాలో 80 ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో కనీసం 20 మందికి పైగా ఇప్పటికే పక్కా ఇండ్లు కలిగి ఉండగా వారికి మళ్లీ ఇల్లు మంజూరు కావడం పథకం నీతిని నాశనం చేసింది. ఒకవైపు గుడిసెలో జీవనం సాగిస్తున్న నిరుపేదలు అదే గ్రామంలో మళ్లీ న్యాయం కోసం చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని కాలనీల్లో సర్వే చేయకపోవడం, దరఖాస్తులను అంగీకరించి కూడా పేర్లను జాబితాలో చేర్చకపోవడం అధికారుల వైఫల్యాన్ని స్పష్టం చేస్తోంది. వ్యవస్థలో పారదర్శకత లేకుండా వాస్తవ అర్హులు అప్రతిష్టకి గురవుతున్నారు. కమిటీలను పార్టీ అనుకూలుల చేతుల్లో పెట్టడంతో వారి బంధువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఇండ్లు మంజూరయ్యాయి. ఇది పథకాన్ని రాజకీయ ఆయుధంగా మార్చిన దారుణ ఉదాహరణ. ప్రజాధనం మీద ఇలా కక్ష సాధించడాన్ని ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇందిరమ్మ పథకం విషయంలో జరిగిన ఈ విపరీత పరిస్థితులపై బాధితులు కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. పాత ఇండ్ల రికార్డులు కలిగిన వారి పేర్లు నూతన జాబితాలో ఉండడం, దరఖాస్తు చేసిన ఎంపిక కాలేదు అనే ఆధార పత్రాలు, అధికారుల సర్వే విఫలం, ప్రజలకు గృహ హక్కు కల్పించాలన్న మహోత్తరమైన సంకల్పాన్ని కొన్ని కమిటీల అజాగ్రత్త, అధికారుల నిర్లక్ష్యం నీరుగాట్ చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. కమిటీలపై విచారణ, అనర్హుల ఇళ్ల రద్దు, న్యాయమైన తిరిగి సర్వే వంటి చర్యలు తీసుకోకపోతే ఇది ప్రభుత్వ పథకంపై ప్రజల్లో నమ్మకాన్ని నశింపచేస్తోంది. ఇల్లు ప్రతి పేదవాడి హక్కు. దానిని అణగదొక్కే వ్యవస్థను ప్రజలు ఎదిరిస్తారు. ఇది పథకం కాదు, పేదవారి మనోభావాలతో చేసిన రాజకీయ ఆడపడుచులాట. ప్రభుత్వ పెద్దలు వెంటనే స్పందించి న్యాయం జరిగేలా చూడకపోతే పేదల ఆవేదన రోషంగా మారుతుంది. అది ప్రభుత్వం ఎదుర్కోలేని స్థితికి దారితీస్తుంది. ఏం పేరమ్మా మీది? ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ నివాసం ఉంటున్నారు? 30 సంవత్సరాలు. ఇదే కాలనీ? 30 సంవత్సరాలు ఉంటున్నారా? ప్రజాపాలనలో ఇందిరమ్మ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారా? చేసుకుంటే అధికారులు ఏం చెప్పారు? ఎప్పుడు దరఖాస్తు ఎప్పుడు చేసుకున్నారు? దరఖాస్తు బాగా దరఖాస్తులు ఇచ్చి వర్షాకాలం ఎట్లా ఇబ్బంది పడుతున్నా మీ పూరి గుడిసెలో? ఉంటున్నాం, మరి ఏం చేస్తాం సార్? మీకు ఇబ్బంది అనిపిస్తలేదు మరి? అమ్మా ఇబ్బంది అంటే ఏడబడి ఉంటాం సార్, మా గుడిసెలో మేము ఉంటున్నాం. ఇప్పుడు వర్షం వస్తే ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయా? మరి వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. ఇటు ముంగట కాలువే, వెనక కాలువే, నడమ నీళ్ళకెళ్ళి నడుస్తున్నాం. ఈ విషయం మీరు అధికారులకు ఎన్నిసార్లు చెప్పారు? మరి చెప్పినాము, 2వ సారి చెప్పినాము, 3వ సారి చెప్పినాక సప్పుకున్నాం. ఇక అచ్చులు లేదు, చూసులు లేదు, ఎవరు పట్టింపు చేసుడు లేదు. ఇక సబ్బు ఇంటికాడ ఉంటున్నాం సార్, ఇంకేం చేస్తుంది? ఇందిరమ్మ ఇల్లు రావాలి మాని
కోరుకుంటున్నాము. అధికారులు మాకు చెప్పాలి. ఇంపు కలెక్టరు మాకు చూడాలి. దడ్డి బుజ్జి, భర్త పేరు మల్లేషు, స్టేషన్ ఏరియా రామానగరం కాలనీ. మాకు ఇలాంటిది కూడా ఇల్లు రాలేదు. మేము దరఖాస్తు ఇచ్చినాం కానీ వాళ్ళు వచ్చి చూడలేదు, ఇవ్వలేదు. మేము చీపురు కట్టలు కోసుకొని బతుకుతాం. మాకు ఇల్లు ఊడ్చినా కూడా సంవత్సరానికి 3000 కవర్ కొనుక్కొని వేసుకుంటాం. ఇంకా 4 మేకలు ఉన్నాయి, 4 పిల్లగాళ్ళు ఉన్నారు. బాగా బురదల లాస్ట్కు ఉన్నాం. బాగా బురదల 4 మేము, నా కొడుకులు 4, మేము 5. బాగా బురదల వర్షంలా రేకులు వేసిపోతానే గుడిసెలా ఉంటాను. మీకు అధికారులకు ఎన్నిసార్లు విన్నపించారు మరి మీరు పోయి? ఎన్నిసార్లు ఇచ్చినా కూడా మాకు ఇలాంటిది కూడా ఇస్తలేదు. అధికారులు ఏమన్నారు మరి? అధికారులు వస్తుంది పోవమ్మా అని చెప్తాను కానీ మళ్ళీ వచ్చి మమ్మల్ని చూస్తలేదు, మమ్మల్ని పట్టించుకుంటలేదు. ప్రజాపాలనలో కూడా మీరు ఇంటి కోసం దరఖాస్తు పెట్టుకున్నారా? పెట్టుకున్నాము. పెట్టుకుంటే మీరు ఇంటిని ఇంద్రమ్మ ఇల్లు లిస్టులో పేరు రాలేదు మీది? లిస్టులో రాలేదంటారు. ఇప్పటికైనా మాకు ఇల్లు రావాలని కలెక్టర్ గారిని, మండల అధికారులని కోరుకుంటాను. మాకు ఇల్లు రాలేదు. మా ఇంట్లో వాన పడుతుంది. మేము బురదలో ఉంటున్నాము. కప్పుకున్న పెంకంత లేచిపోతుంది. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు. మాకున్న తండ్రికి కష్టమవుతుంది. మేము ఎవరు చూస్తలేరు. ఇప్పుడు వర్షాకాలంలో ఏ రకం ఇబ్బంది పడుతున్నారు మీరు? ఇక అట్లనే ఇక కవర్లో పెంకలు లేచిపోతే అలా ఉంటున్నాం. ఇక ఆ నల్లో బురదల్లో ఉంటున్నాం. బాగా ఉయ్యేస్తుంది, బురదలో ఉంటారు. ఇక ప్రజాపాలన మీరు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు ఎంపీడీ ఆఫీస్లో? ఇచ్చినాం. ఇస్తే అధికారులు ఏమన్నారు మరి? వాళ్ళు రాలే, ఇచ్చినా వాళ్ళు చూడాలి. ఇప్పటివరకు వచ్చి సర్వే చేయలే? సర్వే ఒకసారి చేసి పోయింది. సర్వే చేసినా కూడా ఇల్లు రాలే మీకు ఇప్పటివరకు? రాలే. ఇప్పుడు మీరు అధికారులకు ఏం చెప్పబోతున్నారు మరి? మాకు ఇల్లు కావాలి. ఇప్పటికైనా మాకు ఇల్లు కావాలి మేము కోరుకుంటున్నాము. కలెక్టర్ గారు వచ్చి చూడాలి. గోదావరికని విశ్వభారతి హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గోదావరికని విశ్వభారతి హై స్కూల్ 10వ తరగతి విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో 582 మార్కులతో టాప్ స్కోరర్ గా నిలిచిన విద్యార్థులను మరియు 500కు పైచిలుకు మార్కులు సాధించిన వారిని అభినందించారు. విద్యార్థులు రానున్న రోజుల్లో ఉన్నత స్థానాల్లో చేరాలని, సమాజానికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు. విద్యా రంగంలో ఇటువంటి విజయాలు ప్రతి విద్యార్థిలోనూ నూతన ఉత్సాహాన్ని నింపాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలు, బంగ్లాదేశ్, పాకిస్తానీలను ప్రభుత్వం వెంటనే పంపించి వేయాలని బీజేపీ నాయకుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో రోహింగ్యాలు, బంగ్లాదేశ్, పాకిస్తానీలను తరిమివేయాలని రామాయంపేట తహసీల్దార్ రజనీ కుమార్కి, 2వ ఎస్ఐ మల్లికార్జున్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో రోహింగ్యాలను పంపించేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు. కేవలం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే అక్రమ వలసదారులు నివాసం ఉంటున్నారని వారు ఆరోపించారు. వెంటనే అధికారులు మసీదులు, మదర్సాలలో తనిఖీలు చేపట్టి వలసదారులను వెంటనే పంపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నమైన శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షులు నవీన్ గౌడ్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, జిల్లా కార్యదర్శి వెలుముల మహేశ్వరి, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రామంపేట మండలంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి మరియు స్థానిక ఎస్ఐ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేశంలో ఏదైతే పాకిస్తానీలు కావచ్చు, రోహింగ్యాలు కావచ్చు, బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి అక్రమంగా వచ్చి ఇక్కడ ఉంటూ మత విద్వేషాలు రెచ్చగొడుతూ హిందువులపై దాడి చేయించడం జరుగుతుంది. కావున కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకొని వాళ్ళందరినీ తీసుకెళ్లడం జరిగింది. మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళను వాళ్ళ దేశాలకు పంపించాల్సిందిగా డిమాండ్ చేస్తాం.
ఉన్న పాల్గమ సంఘటన దుర్ఘటన జరిగినటువంటి సిచ్యువేషన్లో భారతదేశంలో ఉన్నటువంటి రోహింగ్యాలు అదేవిధంగా బంగ్లాదేశ్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆక్రమిత మరి కాశ్మీర్ నుండి ఈరోజు కాశ్మీర్ను పురిగొల్పి ఆ యొక్క ఇన్సిడెంట్లకు కారణమైనటువంటి మన దేశంలో ఉంటూ మన దేశంలో ఉంటూ పరదేశం పాట పాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని ఎవరైనా కానీ మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి ఈరోజు మరి వాళ్ళను వాళ్ళ దేశానికి పంపించవలసిన అవసరం ఉన్నదని చెప్పేసి మరి కేంద్రము ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరి అందులో భాగంగా రామాయంపేట టౌను మండలు సంయుక్తంగా ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. మరి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ యొక్క లోకల్గా స్థానికంగా రోహింగ్యాలను మరి అక్రమంగా నివసిస్తున్నటువంటి రోహింగ్యాలను గుర్తించి వెంటనే వారి దేశానికి పంపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి అరాచక శక్తులను ఎప్పటికప్పుడు గుర్తించడంలో మరి కొంత రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. దానిని మరి యొక్క దేశాల్లో చీడపురుగులుండి ఈ దేశంలో ఎప్పటికప్పుడు మరి ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరగడము చాలా బాధాకరమైన విషయము. కాబట్టి వెంటనే వారిని గుర్తించి ఈ రాష్ట్రం నుంచి వారి దేశానికి పంపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి జిందాబాద్. ఈరోజు భారతీయ జనతా పార్టీ రామంపేట పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో రామాయంపేట ఎంఆర్ఓ గారికి అదేవిధంగా రామంపేట ఎస్ఐ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా యొక్క కేంద్ర హోంమంత్రి వర్యులు అమిత్ షా గారు స్పష్టంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. ఏంటంటే ఇక్కడ అక్రమంగా బంగ్లాదేశ్ అదేవిధంగా పాకిస్తాన్ నుంచి వచ్చి ఎన్నో సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి వలసదారులు ముస్లింలు రోహింగ్యాలు వాళ్ళందరినీ కూడా తక్షణమే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ గుర్తించి వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్వదేశాలకు పంపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వీళ్ళని గుర్తించడంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా దేశ భద్రతకు వీళ్ళ వల్ల ముప్పు ఉందన్న ఉద్దేశం. మద్దిరాల మండలం రెడ్డిగూడెం ఐకేపీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిలిచిపోయిన ధాన్యం రాసులు. మిల్లుల వద్ద దిగుమతి కాక లారీలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు అన్నదాతలు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, అక్కడక్కడ కురుస్తున్న వర్షాలతో భయాందోళనకు గురవుతున్న రైతులు. అధికారులు స్పందించి దిగుమతి చేసుకుని వెంటనే లారీలు పంపించాలని కోరుతున్న కేంద్రాల నిర్వాహకులు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం ఐకేపీ కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధాన్యం నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అన్నదాతలు వెంటనే లారీలను పంపించాలని కోరుతున్నారు. నా పేరు రాజశేఖర్, మాది రెడ్డిగూడెం గ్రామం, మద్దిరాల మండలం, సూర్యాపేట డిస్టిక్. మేము గత నెల 15 రోజుల నుంచి ఇక్కడ ఐకేపీలో ఒడ్లు పోసి ఆరబెట్టడం జరుగుతుంది. మ్యాచ్ వచ్చినా కానీ కాంటాలు జరగట్లేవు. వచ్చిన లారీలను దిగుమతి ఎగుమతులు కావట్లేవు. అక్కడ నుంచి రావడం అనేది అసంభవం అవుతుంది. ఇక్కడ మాకు వర్షాభావంతో మీకు ఒడ్లన్నీ తడిసి ముద్దవుతున్నాయి, మొలకలెత్తుతున్నాయి. కారణం ఏమిటంటే ఇక్కడ ఐకేపీ అధికారులను ప్రశ్నిస్తే అక్కడ లారీలు అనేది దిగుమతి చేసుకోవట్లేరు మిల్లు యాజమాన్యం అని చెప్తున్నారు. ఇక్కడ మరి దానికి నిర్లక్ష్యం వహించడం గవర్నమెంటా ప్రజాప్రతినిధుల? దానికి కారణం ఏమిటి? ఈ గవర్నమెంట్ ఇంత విచక్షణ రైత కారణం ఏంటి? ఈ రైతులను ఇంత నిర్లక్ష్యంగా చేయడం ఎందుకు? ఈ ఎక్కడెక్కడ ధాన్యాలు అనేది ఐకేపీ సెంటర్లలో తడిసి ముద్దవుతున్నాయి, మొలకెత్తుతున్నాయి. ఈ అధికారులు అనేటి వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తున్నారు. ఇట్లా చేస్తే మాత్రం ఈ ప్రజానికం చాలా అస్తవ్యస్తంగా, చాలా దారుణంగా మారేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దాని కారణాలు అన్నీ తెలుసుకొని అధికారులు దానికి ప్రజానికానికి తక్షణమే సమావేశం చేయాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఐకేపీ సెంటర్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాళ్ళు కూడా అధికారులు. లారీలు రావట్లేవు, వచ్చిన లారీలు అక్కడి నుంచి ఎగుమతి కావట్లేవు. ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్యం? చాలా అస్తవ్యస్తంగా ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం మేము. ఎందుకు ఎల్లకాలం చేసే పంట మీ చేతికి వచ్చే టైంకి ధాన్యం కొనుగోలు చేయలేకపోతున్నాం, చాలా ఇబ్బందులు పడుతున్నాం. దానికి కారణం ఏంటి? ఈ గవర్నమెంట్ చాలా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము. నా పేరు బెడద వెంకన్న, గ్రామం రెడ్డిగూడెం. ఈ రెడ్డిగూడెం గ్రామంలో రైతులు ఎన్ని రోజుల నుంచో ఇక్కడ ఒడ్లు ఎండబోసినాం. మొత్తం అవి మ్యాచ్లు వచ్చినా కూడా వాటిని పట్టించుకునే నాలు లేడు. ఈ సెంటర్ వాళ్ళు అడిగితే మాకు లారీలు రావట్లేమంటారు. ఆ లారీలు వచ్చిన లారీలు అవి ఇప్పుడు రావట్లేవు. ఈ మన వర్షం వచ్చి
మొత్తం దర్శనాయి, వడ్లన్నీ దర్శనాయి. మరి దాని గురించి ఇంతనైనా పట్టించుకుంటలేరు. మరి దీని గురించి ప్రజాప్రతినిధులు వాళ్ళని పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. మీ ఒడ్లు తీసుకొచ్చి కనీసం 25 రోజులు అయింది. 25 రోజుల నుంచి వస్తుంది. 25 నుంచి అవి మొత్తం తడిచినాయి, కింద నీళ్ళు అయినాయి, ఎండపోయలేకపోతున్నాం. ఎండగొట్టి మొత్తం పట్టాలే చినుకుతున్నాయి. అంత ఘోరంగా ఉంది. కాబట్టి ఈ మే నెల వస్తుంది, మే నెల కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇప్పటికే 25 రోజులు అవుతుంది. మ్యాచ్ వచ్చినా కూడా 25 రోజులు అవుతుంది. మ్యాచ్ వచ్చి కూడా కప్పుకొని బుక్కులో రాసిన చూడండి. 20 రోజులు పరిస్థితి లేదు. అకాల వర్షంతో తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు జంగా స్వామి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్ ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పిఎస్సిఎస్ సెంటర్ ఆలేరుకి 2 ఎకరాల ప్రభుత్వ భూమిని వడ్ల కల్లానికి నా హయాంలో ఇవ్వడం జరిగింది. ఈ భూమిలోనే వడ్లు తడవకుండా రేకుల షెడ్డును నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో అంజయ్య, మల్లేశం, కొండల్, కాళేందర్, భానుచందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. కురుస్తున్న అకాల వర్షాలకు కళ్ళాలలో ఉన్న ఒడ్లు నాని రైతులకు చాలా ఇబ్బంది జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ కళ్ళాలలో ఒడ్లను వెంబడే కాంటాలు వేపించి తీసుకుపోవాలి. నాన్న ఒడ్లను కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. ఇవాళ ప్రభుత్వము పండించిన ఒడ్లను కొనలేకపోతుంది. గతంలో ఇంతకన్నా రెట్టింపు ఒడ్లు వచ్చేది మా గ్రామంలో. ఈసారి చెర్లు నింపగా తగ్గినాయి. ఈ తగ్గిన ఒడ్లను కూడా ప్రభుత్వం కొనలేకపోతుంది. వెంటనే ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి ఈ ఒడ్లను కొనుగోలు చేయాలి. తడిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలి. అంతేకాకుండా మేము మా సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ గ్రామంలో పిఎస్సిఎస్కు 2 ఎకరాల భూమి అందరి సమ్మతంతో, గ్రామసభ సమ్మతంతో ఇవ్వడం జరిగింది. దీనిలో కూడా ఒడ్లు నానకుండా మనకు రేకులతో షెడ్లు వేయాల్సిన అవసరం కూడా ఈ కళ్ళంలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంబడి స్పందించి రైతులకు ఇబ్బంది కలగకుండా కళ్ళాలలో రేకుల షెడ్లు కూడా నిర్మించాలని కోరుతున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఎమ్మెల్యే గారికి తెలుసు ఈ ప్రాంతం అంతా ఈసారి చెరువులు నింపక కరువుతో ఉంది. ఈ 10,000 రెవెన్యూ గల గ్రామం, ఎన్నో ఒడ్లు వండేది. అలాంటిది ఈ 4-5 చెరువులు నింపక ఒడ్లు కూడా తక్కువ వచ్చినాయి. వెంటనే ఈ తక్కువ వచ్చిన ఒడ్లను కూడా కొనుగోలు చేయలేకపోతుంది ప్రభుత్వం. గతంలో 500 బోనస్ ఇస్తామని చెప్పి కూడా ఇంకా కొందరికి వేయలేదు ప్రభుత్వం. వెంటనే ఆ బోనస్ కూడా 500 చెల్లించాల్సిన అవసరం ఉన్నదని డిమాండ్ చేస్తున్నాం. కొందరికి ఇచ్చిర్రు, కొందరికి ఇవ్వలేదు. మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయినాము. ఈ కొలన్పాక పెద్ద రెవెన్యూ గల గ్రామంలో చెర్లు నింపమని ఎన్నోసార్లు మొరబెట్టుకున్నా కూడా మాకు ఆలకించలేదు. ఈ చెర్లు నింపకుంటేనే మాకు చాలా కొన్ని వందల ఎకరాలు ఎండిపోయింది. రైతులకు తీవ్రమైన నష్టం జరిగింది. ఎంబడే స్పందించి ఎమ్మెల్యే గారు ఈ ఒడ్లను కొనాలి, దయచేసి మా చెర్లను నింపి ఈ ఊరుకు మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. కొనుగోలు కేంద్రంలో ఇక్కడ రైతులు తీసుకొచ్చిన ధాన్యానికి కొనుగోలు వేగవంతం చేయాలని, ఇక్కడ రైతాంగానికి ఓపెన్ షెడ్ గోదాం నిర్మాణం చేసినట్లయితే వర్షం పడ్డా కొంత ధాన్యం తడవకుండా ఉంటుంది. మరి ఈ స్థలాన్ని గత సర్పంచ్ మా మిత్రుడు ఆరుట్ల లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి అధ్యక్షతన అఖిలపక్షం గౌరవ సభ్యుల సహకారంతో పిఎస్సిఎస్ సెంటర్ వారికి 2 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ పిఎస్సిఎస్ సెంటర్ వాళ్ళు కూడా కొంత మట్టి పోసి ఒక మెటలింగ్ రోడ్ వేసి కూడా దీన్ని కొంత అభివృద్ధి చేసిరు. ఇక్కడ వసతులు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు కరెంటు పోల్స్ లేవు, వైర్స్ లేవు. రాత్రి వర్షం పడ్డప్పుడు కర్రలతోటి పాతినట్టు వైర్లన్నీ పడిపోయి షార్ట్ సర్క్యూట్ అయినాయి. ఇక్కడ కవర్లు కూడా సరిగా అందించలేని పరిస్థితిలో ఉంది. తక్షణమే గోదాం నిర్మాణం చేసి ఈ కొనుగోలు వేగవంతం చేయకపోతే ప్రభుత్వానికి తీవ్ర రైతుల నుంచి వ్యతిరేక పవనాలు ఎదురైతాయి. ఇప్పటికే రైతులకు మేలు చేయడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇకనైనా ఎమ్మెల్యే స్పందించి మా గ్రామం మీద చిన్న చూపు చూడకుండా ఇక్కడ గోదాం నిర్మాణం చేయాలని కోరుతా ఉన్నాం. అకాల వర్షంతో ఈరోజు కొలన్పాక వడ్ల కొనుగోలు కేంద్రంలో ధాన్యం అతి ఎక్కువ లెక్కలకు ధాన్యం తడిచింది. ఇట్టి ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా తొందరగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం వేసవి శిక్షణ శిబిరాలు ఎంతగానో దోహదపడతాయన్న డాక్టర్ రాధాకిషన్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్. శిక్షణ శిబిరంలో విద్యార్థుల సంఖ్యను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 24 మండలాల్లో శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయని, ప్రతి శిక్షణ శిబిరంలో 100కు పైగా విద్యార్థులు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 15 రోజుల పాటు నిర్వహించనున్న వేసవి శిక్షణ శిబిరంలో 6వ తరగతి నుండి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శిక్షణ శిబిరానికి హాజరైన విద్యార్థులకు ఉచితంగా స్నాక్స్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన జిల్లాలోని మొత్తం 21 మండలాల లోపల మండలానికి ఒక సమ్మర్ క్యాంపును ఇవ్వడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంప్లో భాగంగా 6 నుంచి 9వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా మరి వారికి యోగా, ధ్యానం, తర్వాత పెయింటింగు, తర్వాత సాంగ్స్, స్టోరీ టెల్లింగు, డ్రాయింగు, కుట్లు, అల్లికలు, రకరకాల ట్రేడ్స్ మీద వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సమ్మర్లో పిల్లలందరూ కూడా ఖాళీగానే ఉంటారు, ఇంటి దగ్గరనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంత ఎంటర్టైన్మెంటు, తర్వాత వాళ్ళను క్రియేటివ్ వాళ్ళ లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీయడానికి ఈ సమ్మర్ క్యాంపులు అనేటివి దోహదపడతాయి. కాబట్టి మొత్తం 100 పిల్లలకి ఒక క్యాంప్లో అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానికంగా ఉండేటువంటి తల్లిదండ్రులందరూ కూడా మరి ఈ సమ్మర్ క్యాంపులు ఉపయోగించుకోవచ్చు. పక్కన ఉన్నటువంటి ఊరు వాళ్ళు కూడా వాళ్ళు తీసుకెళ్ళడానికి ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఈ సమ్మర్ క్యాంపులను వినియోగించుకోవాలి. మొత్తం 100 వరకు మనకి కెపాసిటీ ఉంది కాబట్టి 100% మంది పిల్లలు మరి రోజు క్యాంపుకు 15 రోజుల పాటు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 15 రోజుల లోపల వాళ్ళకి కావాల్సినటువంటి ఈ మెలకువలన్నీ కూడా ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో వాళ్ళకి నేర్పడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళ జీవితంలో కొంత వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ కాకుండా అదర్ దాన్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ క్యాంపును ఇక్కడ ఉండేటువంటి తల్లిదండ్రులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. సికింద్రాబాద్ జోన్లో పలు కేసుల్లో పట్టుకున్న గంజాయిని డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. సికింద్రాబాద్ జోన్లో పలు కేసుల్లో పట్టుకున్న గంజాయిని డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ రైల్వే ఎస్పీ చందనా దీప్తి సమక్షంలో భువనగిరి మండలం తుక్కాపూర్లోని రోమా ఇండస్ట్రీస్లో ధ్వంసం చేశారు. కేసు వివరాలను ఆమె వెల్లడించారు. 2024 నుండి ఇప్పటి వరకు 2010 135 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని, దాని విలువ 10,05,06,750 రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. మొత్తం 74 కేసుల్లో గంజాయిని పట్టుకున్నట్లు తెలియజేశారు. అరౌండ్ 13 కేసెస్, మిగిలినవన్నీ కూడా 24 and 25లో రిజిస్టర్ అయిన కేసెసే ఉన్నాయి. సో మీరు చూడొచ్చు, ఇంత పెద్ద మొత్తంలో మనం డ్రగ్స్ జస్ట్ 24-25లోనే సీజ్ చేయడం జరిగింది. మనకి ట్రైన్స్లో కానీ, రైల్వే స్టేషన్స్లో కానీ, ట్రాక్స్ దగ్గర కానీ, ఎక్కడైనా డ్రగ్స్ కానీ, లేకపోతే డ్రగ్స్ సరఫరా చేసే వ్యక్తులు కానీ, ట్రాన్స్పోర్ట్ చేసే వ్యక్తులు, పెడ్లింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా మనము NDPS యాక్ట్ కింద బుక్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డ్రగ్స్ సీజ్ చేసి ప్రొసీజర్ ప్రకారం ఈ విధంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 16వ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 16వ బ్రహ్మోత్సవాలు శ్రీ 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 తిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారి
మంగళ శాసనములతో స్వర్ణధామ్ నగర్లో కొలువైయున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి 16వ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా భక్తుల ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఏప్రిల్ 28, 2025 సోమవారం నుండి మే 3, 2025 శనివారం వరకు ఈ ఉత్సవాలు 6 రోజుల పాటు ఏ రోజుకి ఆ రోజే ప్రత్యేకంగా సంతరించుకుంది. ఉత్సవాల ప్రారంభం సోమవారం రోజు సాయంకాలం సమిష్టి శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యవచనం, రక్షాబంధనం, అంకురార్పణం. రెండవ రోజు మంగళవారం రోజు ఉదయం వేళ అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణము, సాయంత్రం వేళ భేరి పూజ, దేవతా ఆహ్వానము, రాత్రివేళ శేషవాహన తిరువీధి ఉత్సవం వైభవంగా ఊరేగింపును చేపట్టారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శనను చేపట్టారు. మూడవ రోజు బుధవారం నాడు ఉదయం వేళ నిత్య హోమం, పూర్ణాహుతి కార్యక్రమం, సాయంత్రం వేళ శ్రీవారి కళ్యాణ మహోత్సవం మరియు అన్న సమారాధన కార్యక్రమాన్ని చేపట్టారు. నాలుగవ రోజు గురువారం నాడు నిత్య హోమం, పూర్ణాహుతి, శ్రీ మహాలక్ష్మి అభిషేకం, సాయంకాల వేళ నిత్య హోమం, శ్రీవారి గరుడ వాహన సేవలో కాలనీలో ఉండే SVS మహిళా నాట్య కోలాట బృందం చాలా ఆసక్తిగా పాల్గొని భక్తులను కనువిందు చేశారు. ఐదవ రోజు శుక్రవారం రోజున ఉదయం వేళ నిత్య హోమం, పూర్ణాహుతి, శ్రీ గోదాదేవి అభిషేకం, సాయంకాలం వేళ నిత్య హోమం, పూర్ణాహుతి అనంతరం భక్తి గాన రసాంజలి సురేఖామూర్తి మాధవి, శశికళ స్వామి బృందంచే గాన కచేరీ నిర్వహించారు. అనంతరం వారిని ఆలయ కమిటీ శాలువాలతో, జ్ఞాపికలతో సన్మానించారు. చివరి రోజు శనివారం రోజు నిత్య హోమం, మహాపూర్ణాహుతి, అష్టోత్తర శత కలశాభిషేకం, చక్ర స్నానం, సాయంకాల వేళ దేవతోద్వాసన, ద్వాదశరాధన, శ్రీ పుష్పయాగం, ధ్వజారోహణం, సప్తవర్ణాలు నివేదన, తీర్థప్రసాద గోష్ఠి, ఆచార్య ఋత్విక్ సన్మానం, మహా ఆశీర్వచనం కార్యక్రమాలను చేపట్టారు. ఈసారి బ్రహ్మోత్సవాలకి మొదటిసారిగా శ్రీమాన్ గోవర్ధనం రాఘవాచార్యులు యజ్ఞ ఆచార్యులుగా ఉండి చాలా వైభవంగా జరిపించారు. భగవత్ రామానుజాచార్యుల తిరు నక్షత్రాన్ని పురస్కరించుకొని స్నపన, తిరుమంచన సేవ, తదనంతరం రామానుజుల వారిని అలంకరించి అష్టోత్తర పూజ, తనయ విన్నపాలతో యజ్ఞ ఆచార్యుల బృందం అద్భుతంగా చేపట్టారు. భక్తులందరినీ ఆనందింపచేశారు. 6 రోజులు ఆలయ ప్రాంగణంలో గోవింద నామాలతో అశేష భక్త జనవాహిని పాల్గొన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు ఆలయ వ్యవస్థాపకులు మరియు చైర్మన్ మణికొండ రాఘవేందర్ రావు, ఆలయ కమిటీ సభ్యులు వచ్చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ మరియు ఆలయ అలంకరణ ఏర్పాట్లను గావించారు. డోన్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేశంలో కులగణన చేస్తామనే ప్రకటన రావడానికి కారణం రాహుల్ గాంధీ పోరాట ఫలితమే అని, కులగణన చేయడం వల్ల ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలు తొలగించవచ్చని, కుల గుణాంకాల ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. డాక్టర్ గార్లపాటి మద్దులెట్టి స్వామి, డోన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, DCC ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్, దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తామని కేంద్రం ప్రభుత్వ ప్రకటన రావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోరాట ఫలితమే అని డోన్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గార్లపాటి మద్దులెట్టి స్వామి, DCC ఉపాధ్యక్షులు జనార్దన్లు పేర్కొన్నారు. కుప్పం తహసీల్దార్ చిట్టిబాబును మర్యాదపూర్వకంగా కలిసిన కుప్పం మున్సిపల్ చైర్మన్. చిత్తూరు జిల్లా కుప్పంలో కుప్పం తహసీల్దార్ చిట్టిబాబును కుప్పం మున్సిపల్ చైర్మన్ సెల్వారాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై తహసీల్దార్ చిట్టిబాబుతో సమీక్షించారు. వన్యకుల క్షత్రియ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వన్యకుల క్షత్రియ రాష్ట్ర డైరెక్టర్ వేణు, పార్లమెంట్ అధికార ప్రతినిధి అశోక్, మాజీ ఎంపీటీసీ కృష్ణమూర్తి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 TV. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా
ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.